హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మొత్తానికి ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ గురించి ఒక పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, పబ్లిక్ లా ఎలా దీని గురించి ఎలా మాట్లాడతారు, ఒక వాళ్ళ పిల్లలు కానీ బెట్టింగ్స్ వలన ఎవరెవరు ఏ విధంగా స్ప్రెడ్ అవుతారు అనేది మనం పబ్లిక్ లో అడిగి పబ్లిక్ లో ఎవరైనా మనకు చెప్తే దాని గురించి బాగా ఆయన నాలాంటి యువత మొత్తానికి బెట్టింగ్ కి స్ప్రెడ్ అయిపోతారు. వాళ్ళు పనులు దీనికే మొత్తానికి చదువుకున్న స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అని ప్రపంచ యాత్రికుడు వీటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడైతే ట్రెండింగ్ ఇదే ఉంది టాపిక్. మీ ఉద్దేశం ఎలా అనిపిస్తుంది సార్? కానీ అని ప్రపంచ యాత్రికుడు వీటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడైతే ట్రెండింగ్ ఇదే ఉంది టాపిక్. మీ ఉద్దేశం ఎలా అనిపిస్తుంది సార్? నా ఉద్దేశం ఏంటంటే గత 18 సంవత్సరాల నుంచి ఈ ఐపీఎల్ జరుగుతుంది. ఈ 18 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుని బెట్టింగ్ లో పోయేసి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. సో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ ఫోన్లలో దీన్ని క్లోజ్ చేసాలి, తీసేయాలి. దీంట్లోకి ఈ సెల్ ఫోన్లలో ఏంటంటే 1000 రూపాయలు పెడితే 10,000, 10,000 పెడితే 20,000 వాళ్ళు పెడుతురు, ఆడుతురు. కొద్ది మందికి వస్తున్నాయి, కొద్ది మందికి పోతున్నాయి. ఈ ఐపీఎల్ ఏంటంటే ఒక ఐపీఎల్ పండుగ వాతావరణం లాగా అయిపోయింది. ఈ పండుగని ఫస్ట్ ఫోన్లోకి వెళ్ళి కట్ చేయాలి, ఫోన్లోకి వెళ్ళి యాప్ తీసేసి పడేసేయాలి. ఈ దాంట్లో ఫోన్లలో ఆడుకోకుండా చేయాలి. ముఖ్యంగా ఏంటంటే కొద్దిమంది ఈ ఐపీఎల్ బెట్టింగ్ దీని కొద్దిమంది ఇక్కడ సిటీలలో పెట్టి ఆడిపిస్తారు కూడా. ఆ డబ్బులు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 20,000 వస్తాయి. అలాంటి వాళ్ళని కట్టడి ఏసీ బాల్ రైడ్ చేసి వాళ్ళని లోపలేయాలి. కొన్ని లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి రండి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రొడక్షన్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇది సంగతి, ఇలా అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. ఒక క్రికెట్ యాపే కాకుండా ఎన్నెన్నో కొత్త కొత్త గేమ్స్ అంటూ కొత్త కొత్త యాప్స్ అంటూ పీపుల్స్ ని అడిక్ట్ చేస్తారు. దీనికి ఏంటంటే దేశ స్థాయిలో ఈ భారతదేశంలో మనకంటూ ఒక ప్రధానమంత్రి ఉండే కదా, నరేంద్ర మోడీ గారు. తనకు కూడా తెలుసు కదా ఈ ఐపీఎల్ కోసం. తను తన కేంద్ర మంత్రి వర్గానికి చెప్పేసి వాళ్ళ మందులతో మాట్లాడించాలా, పబ్లిక్ ఒక సందేశం ఇప్పియాలా. ఇది ఐపీఎల్ ఈ విధంగా ఉంది, దీన్ని ఆడొద్దు, చెయ్యొద్దు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా. సోషల్ మీడియా పరంగా కొన్ని వాళ్ళు వస్తారు, ఇట్లా మీ పిల్లల్ని ఇట్లా ట్రాప్ చేస్తారు, ఆ ట్రాప్ల వల్ల కూడా మీరు చూడాలా, చేయాలని చెప్పి వాళ్ళు ఒక సందేశం ఇప్పియాలి. కొంతమంది యూట్యూబర్స్ ఏం మాట్లాడుతారు అంటే, మేము చెప్తున్నాం ఆ మాట వినకురి, ఆడకురి, మీ లైఫ్లు బాగుంటాయి, మీరు తెలుసుకోవాలి కదా, మేము చెప్పి జాయిన్ అవ్వంటే జాయిన్ అవుతారా, అది ఇది అని వాళ్ళు ఇప్పుడు ఉల్టా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు వాళ్ళే క్రియేటివ్ కొత్త కొత్త కంటెంట్ చేసి పీపుల్స్ ని వాటికి ఎడిక్ట్ చేసి తర్వాత కొత్తగా టెలిగ్రామ్ ఛానల్స్ అంటూ లేదంటే బెట్టింగ్ యాప్స్ అంటూ ఇప్పుడు మనం ఇష్టపడిన పవర్ స్టార్ ఉన్నాడు, మన పవర్ స్టార్ ఇది పలాంటి కూల్ డ్రింక్ తాగుండ్రి అని అంటే మనం ఏం చేస్తాం, మనం పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా మా హీరో చెప్పిండ్రో దావతా అంటారు. సో ఇప్పుడు యూట్యూబర్స్ కూడా ఆ విధంగా క్రేజీ సంపాదించుకున్నారు. సో వాళ్ళు అలా చెప్పడం కానీ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం అనేది జాగృతం కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అందరు తెలుసుకోవాలా. ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఎవరు ఏం చేస్తారు, ఎవరు వాళ్ళ అవసరాల కోసం ఏం చేస్తారు, వాళ్ళ సంపాదన కోసం ఏం చేస్తారు, జాగ్రత్త పడాల. ఆ జాగ్రత్త పడి మనం ఒక నిర్ణయం తీసుకొని దాని దగ్గర నడుచుకోవాలి. మొత్తానికి ఎప్పుడు ఎవరు ఏ పోలీస్ కేసులు కానీ ఎప్పుడు బెట్టింగ్ల గురించి మనం చూడలే. సో ఈసారి కొత్తగా యూట్యూబర్స్ మీద కేసులు నమోదైనాయి, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శిక్షలు ఉంటాయి. అంటే ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలియదు కానీ శిక్షలు మాత్రం ఖచ్చితంగా అని చెప్పి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కానీ మాట్లాడడం జరిగింది. నాకైతే ఇప్పుడు నేను నువ్వు సామాన్యులే, మనకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అంటే చదవాలంటే ఎంతో కష్టపడి చదవాలంట. మనకు తెలియదన్న ఎంతో కష్టపడి చదివితే కానీ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంట. వాళ్ళ పేపర్లు మళ్ళీ ఎవరు కరెక్షన్ చేస్తారో ఎవరు తీస్తారో నాకు తెలియదు. కానీ మీరు ఒక క్వశ్చన్ వేసారు కదా, అదే అన్న మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత చదువుకొని ఇంత ప్రాజెక్టులు వాళ్ళు ఇంత ఉంది కదా, ఈ ఎన్నికల వ్యవస్థ కోసం ఎవరైనా మాట్లాడతారా అన్న? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా ఊళ్ళో 500 వంచిరు, 1000 రూపాయలు వంచిరు అంటారు, మాకు మందు కూడా వచ్చింది, బిర్యానీ కూడా వచ్చింది అంటారు. మళ్ళీ ఇంత గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, ఇంత మంచి జాబులు చేసిన వాళ్ళు, అలాగే అమూల్యమైన జీవితం కదన్న. 60 years 61 years వాళ్ళ ఇంట్లో 4-5 పనులు ఉంటారు. మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది.
అలాంటి భవిష్యత్తు ఉన్న వాళ్ళు మళ్ళీ వ్యవస్థ కోసం ఎందుకు మాట్లాడరు? మేము దీన్ని కట్టడి చేస్తాము, దీన్ని ఆపుతామని ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కాదన్నా, ఇవన్నీ జరుగుతున్న సమాజంలో ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగిన ఒక మాటకి నేను ఆన్సర్ చెప్పాలా? ఒక కానిస్టేబుల్ కి ఎస్ఐ అంటే భయం, ఒక ఎస్ఐకి సిఐ అంటే భయం, ఒక సిఐకి దానికంటే పై అధికారి అంటే భయం, ఒక దానికంటే పై అధికారికి రాష్ట్రపతి అంటే భయం, దానికంటే పై అధికారికి ఇట్లా మన గ్రేడ్ పెరుగుతూ ఉంటే మన ఉద్యోగంలో పై అధికారికి ఖచ్చితంగా భయపడి కొన్ని వాళ్ళ లోపల కొంతమంది నిజమైన అధికారులు కూడా ఉన్నారు. ఆ నిజమైన అధికారం బయటికి రాకుండా ఉండడానికి కారణం మనకంటే పై ఆఫీసర్ కి భయపడో, లేదంటే ఆ తను కొన్ని విషయాల వలన స్ప్రెడ్ అయిపోయి తన లోపల ఉన్న మానవత్వం, మంచి మనసు కూడా అక్కడికే అంతమైపోతుంది. ఇది నాకు తెలిసి. అంటే రాజకీయ నాయకుల కంటే కూడా వీళ్ళు ఈ పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ జీతం గొప్ప జీతం వాళ్ళది. ఇప్పుడు రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, 15 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోతారు. అవును. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు 60 years లైఫ్ వాళ్ళది. 60 years తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి లైఫ్ ఉంటుంది, వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు వ్యవస్థను మార్చాలి, వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఈసీ ఎలక్షన్ నిర్ణయం ప్రకారం 6 లక్షలు ఖర్చు చేయాలి, 6 లక్షలు ఖర్చు చేస్తా. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడ ₹1 కోటి కావాలి, 2 కోట్లు కావాలి. మళ్ళీ వ్యవస్థను మార్చాలి. ఎవరు మార్చాలన్నా? ఇప్పుడు మనం ఎప్పుడో విన్నామన్నా, మా ఊళ్ళో ఒక బిచ్చ పైన సర్పంచ్ అయ్యిండు, లేకపోతే ఒక రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే అయ్యిండు, లేకపోతే మేయర్ అయ్యిండు. మన ఏపీ తెలంగాణ కూడా చెప్పులు కుట్టే వాళ్ళు ఎమ్మెల్యే అయినా విన్నాం. ఇప్పుడున్న ఆ చెప్పులు కుట్టే వాళ్ళు ఎమ్మెల్యే అయినా విన్నాం. ఇప్పుడు అవుతారన్న, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా పరంగా నేను చెప్తున్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత డెవలప్ చెందింది కదా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు డబ్బులు పంచకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా, కౌన్సిలర్ గెలుస్తారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే గెలవలేరు. కానీ ఒకటి మార్చాలి, మార్చేవాడు వచ్చినా మార్చేవాడిని నిలబెట్టే సమాజం కనిపిస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటన్నా, నేను చెప్పిన ఇంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండి సెటిల్మెంట్లు చేసిన సందర్భాలు పేపర్లో నేను చదివిన ఈ మధ్యలో. మన దౌర్భాగ్యం అంటున్నా కదా, మన భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం మన పేపర్లో చూసిన వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉండి అది నేను చెప్పను, అది మనమంతా గొప్ప స్థాయి కాదు. కాకపోతే ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అంత దాకా ట్రాక్ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంపాదన కోసం ఆలోచిస్తున్నారంటే అది చాలా నీచమైన బుద్ధి. థ్యాంక్ యూ అన్న, మీకోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తారు, మీరు మాట్లాడాలన్నది. సంతోషం. ఇప్పుడు మనది లైవ్.